ఒక మనిషి గొప్పదనం గురించి తెలియాలంటే అతని జీవితంలో తాను చేసిన ఒకానొక గొప్ప ప్రయాణం గురించి తెలుసుకుంటే మనకి బాగా అర్థమవుతుంది. తన 36 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఆయన సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, పరిష్కరించిన సమస్యలు అన్నిటికీ మించి తన చుట్టూ ఉన్న వ్యక్తులను, పరిస్థితులను ఓపికతో అర్థం చేసుకుని ఆయన వ్యవహరించిన తీరు గురించి అందరూ తెలుసుకోవాలి. అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి మన కాళంగి శామ్యూల్ సుభాకర్ గారు. కాళంగి శామ్యూల్ సుభాకర్ గారు 1964 ఆగస్టు 17వ తేదీన గుంటూరు జిల్లా పెదకాకానిలో జన్మించారు. వారి తల్లిదండ్రులు శ్రీ కాళంగి హనుమంతరావు గారు మరియు శ్రీమతి చంద్రలీల గారు. హనుమంతరావు గారు ఆర్ఎంపీ డాక్టర్గా ప్రజలకు సేవలందించారు. చంద్రలీల గారు ఏఎన్ఎంగా సేవలందించారు. సుభాకర్ గారు తన చిన్నతనంలో ప్రాథమిక విద్యను పెదనందిపాడు, ఎడ్లపాడు మండలాల్లో అభ్యసించారు. తరువాత 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు అమర్తులూరు మండలం ప్యాపర్రు జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుకున్నారు. 1979 మార్చిలో 10వ తరగతి మ్యాథ్స్ పరీక్షలో 100కి 100% మార్కులు సాధించి స్థానికంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల పరిధిలో ఉన్న ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకున్నారు. సుభాకర్ గారి తల్లిదండ్రులు కూడా ఇది ఒక శుభపరిణామంగా మరియు వారి కుమారుని భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండబోతుందన్న ఒక సంకేతంగా వారు భావించారు. సుభాకర్ గారు ఇంజనీరుగా ఉన్నత స్థాయిలో ఉండాలని వారు కోరుకున్నారు. సుభాకర్ గారు ఇంటర్మీడియట్ను చెరుకుపల్లి మండలం కావూరులో పూర్తి చేశారు. తరువాత విశాఖపట్నంలో ఫార్మసీ కోర్సును పూర్తి చేశారు. సుభాకర్ గారు తన ఉద్యోగ జీవితాన్ని ప్రతిష్టాత్మక భారతీయ రైల్వే సంస్థలో 1988 జూన్ 17వ తేదీన ఒక ఫార్మసిస్ట్గా ప్రారంభించారు. మొట్టమొదట గుజరాత్ రాష్ట్రం వెస్టర్న్ రైల్వే విభాగంలో భావనగర్ పారా డివిజన్ నందు ఆయన పనిచేశారు. తరువాత 1990 జూన్లో సౌత్ సెంట్రల్ పరిధిలో హుబ్లీ డివిజన్లో ఉన్న సతారాకు వచ్చారు. 1992లో అక్కడే గ్రేడ్ 2 ఫార్మసిస్ట్గా ప్రమోషన్ పొందారు. 1994లో ట్రాన్స్ఫర్ మీద సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో కాజీపేట నందు గ్రేడ్ 1 ఆఫీసర్గా ప్రమోషన్ పొందారు. 2001లో విజయవాడకు షిఫ్ట్ అయ్యారు. 2017లో గుంతకల్ పరిధిలో కొంతకాలం సేవలందించిన తరువాత మళ్లీ 2019 ఆగస్టు సమయంలో విజయవాడకు బదిలీ అయి 2024లో తన పదవీ విరమణ వరకు విజయవాడ డివిజన్ పరిధిలో సేవలందించారు. శామ్యూల్ సుభాకర్ గారికి జీవితంలో ప్రతిక్షణం తోడుగా నీడగా నిలిచారు వారి సతీమణి శ్రీమతి నిరీక్షణ గారు. నిరీక్షణ గారు పోస్టల్ డిపార్ట్మెంట్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా గత 39 ఏళ్లుగా గ్రామీణ ప్రజలకు సేవలందిస్తున్నారు. సుభాకర్ గారికి ఉద్యోగ జీవితంలో ఇంటా బయట కొండంత అండగా నిలిచారు నిరీక్షణ గారు. ఎంతో ఓర్పుతో నేర్పుతో 2 పిల్లలను వృద్ధిలోకి తీసుకురావడంతో పాటు సుభాకర్ గారికి దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలోనూ ఆర్థిక ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో కూడా నిరీక్షణ గారు తన కుటుంబానికి వెన్నంటి నిలిచారు. సుభాకర్ గారు సైతం తనకు జరిగిన ప్రమాదాన్ని, అనారోగ్య సమస్యలను సైతం ధైర్యంతో ఎదుర్కొని సర్వీస్ పూర్తి చేశారు. సుభాకర్ గారు నిరీక్షణ గారికి 2 కుమారులు, చిరంజీవి ఇస్సాకు ఉదయ్ కుమార్ గారు మరియు చిరంజీవి జోయల్ గారు. సుభాకర్ గారు తన విధి నిర్వహణలో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ఎల్లప్పుడూ సమయం కేటాయించేవారు. వారి పిల్లల అభిరుచికి తగ్గట్టు వారికి చదువుతో పాటు క్రీడల్లో కూడా వారి అభిరుచికి తగినట్టుగా శిక్షణ ఇప్పించారు. సుభాకర్ గారి కుమారులు స్వయంగా వారి తండ్రి ఆదర్శాలను పాటిస్తూ ఉన్నత విద్యను అభ్యసించి ప్రస్తుతం ఇరువురు దుబాయ్లో సెటిల్ అయ్యారు. తన 24వ ఏటనే భారతీయ రైల్వే సంస్థలు తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి అందరితో అనుబంధాన్ని పెంచుకుని ప్రస్తుతం ఉన్నత ఉద్యోగిగా పదవీ విరమణ చేస్తున్న సుభాకర్ గారికి, వారికి తోడుగా నిలిచిన వారి సతీమణి నిరీక్షణ గారికి మరియు కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ సుభాకర్ గారు, వారి కుటుంబ సభ్యులు ఇలాగే ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాము. మార్నింగ్ సార్. సుభాకర్ గారితో ట్రావెలింగ్ అనేది జస్ట్ డ్యూ ఏపీహెచ్ఓ ఎగ్జామ్స్కి ఆయన రావటము, ఆయన మమ్మల్ని కలవటం ఆ టైమే నాకు తెలుసు. రియలీ బాండింగ్ అనేది డెవలప్ అయింది ఓన్లీ ఫ్రమ్ July 7, 2023 till date. But it was a wonderful journey.
ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. రెండోది వెరీ హంబుల్ అండ్ పొలైట్, ఎఫెక్షనేట్. అది చాలా. All the best for your post-retirement life. All of the moments we shared through the years left an imprint right here on my heart. Thank you. సుభాకర్ హార్టీ కంగ్రాచులేషన్ ఆన్ యువర్ రిటైర్మెంట్. మంచి హ్యాపీగా హెల్తీగా ఉండాలి. తర్వాత యువర్ టీమ్ వర్క్ అండ్ డెడికేషన్ టు యువర్ స్టాఫ్ ఆర్ గ్రేట్లీ అప్రిషియేటెడ్. వీ హోప్ టు ఎంజాయ్ యువర్ రిటైర్మెంట్ లైఫ్ యాజ్ మచ్ యాజ్ వీ హ్యావ్ ఎంజాయ్డ్ యూ వర్క్డ్ విత్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. I have a 10 years experience with sir. He is a good person. He is a good chief. And he's always helping mentality. And I wish him a very healthy and happy post-retirement life. May God bless him with all health, happiness. మీరు మాకు మంచి ఫాదర్ లాగా కేర్ చేశారు. మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతాము. అప్పుడప్పుడు వచ్చి మా దగ్గరికి వస్తూ వెళ్తూ ఉండండి. హ్యాపీ రిటైర్మెంట్ సార్. Subhakar served for 36 years. Subhakar ji served for in railways for 36 years in various capacities in Railway Hospital Bejwada. Most of the services he spent in Railway Hospital Bejwada. It is his karma bhumi. He served as a general storekeeper, medical storekeeper, dispensary in charge. In various capacities he served. 2 years ago, HMIS, HRMS, paperless working system was implemented in railways. Subhakar ji learned that HMIS module, HRMS module, everything in no time. He used to indent in HMIS module. And looking at him, I thought I could be left behind if I don't learn quickly. That type of competitive spirit Subhakar साहब has. मुसाफिर है हम भी, मुसाफिर है तुम भी, किसी मोड़ पर फिर मुलाकात होगी. एक सफर पे निकले और तजुर्बे तमाम मिले. Thank you Subhakar ji. I wish you a happy and healthy post-retirement life to you and your family members. They sacrificed a lot for you. Thank you. నాకు సుభాకర్ గారు గత 30 సంవత్సరాల నుంచి తెలుసండి. చాలా మంచి వ్యక్తి. మేమిద్దరం కలిసి 94 నుంచి 98 వరకు విజయవాడలో పనిచేసాం. షిఫ్ట్ డ్యూటీలు చేసేవాళ్ళం. కోఆపరేటివ్గా ఉండేవాళ్ళం. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ కలిసిపోయి మంచిగా చాలా ఉండేవాళ్ళం. ఆయన రిటైర్ అవుతున్నారు ఈ నెల 30వ తారీఖున. జీవితం అంతా ఆనందంగా, సుఖంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సుభాకర్ సార్ గారు మాకు ముందుగా కాజీపేటలో వర్క్ చేసినప్పటి నుంచి తెలుసు. సార్తో చాలా మంచి అనుబంధం ఉంది. ఇది వెరీ గుడ్ ఫార్మసిస్ట్. చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారు. అట్ ది సేమ్ టైం అందరితో కోఆపరేటివ్గా ఉంటారు. అందరితో చాలా అంటే చాలా బెటర్గా ఉంటారు. అందరికీ కన్వీనియంట్గా లీవ్లు కానీ, బీయింగ్ ఏ స్టోర్ ఇన్ఛార్జ్ కానీ, డిస్పెన్సరీ ఇన్ఛార్జ్ కానీ అందరికీ హెల్ప్ అండ్ కోఆపరేటివ్గా ఉంటారు. ఆయన ఈరోజు రిటైర్ అవుతున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్, హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్. సుభాకర్ గారు 20 సంవత్సరాల నుంచి పరిచయం అయ్యారు. ఆయన మంచి చెట్లు అన్నీ బాగానే చూస్తారు, చేసేవారు. ఎవరికి ఏం హెల్ప్ కావాలన్నా చేసేవారు. ఏంటి మీరు నేను 20 సంవత్సరాల నుంచి ఆయనతో ఉన్నా కూడా సార్ నాకు పలానా కావాలని చెప్పినా కూడా అన్నీ హెల్ప్ చేసి పెట్టేవారు, సహాయం చేసేవారు, మంచి చెట్లు కూడా మాట్లాడేవారు. సుభాకర్ అన్న నాకు 1991లో గుడ్డిలో డెలివరీగా వచ్చానండి. అన్న వదిన బాబుని వేసుకుని వచ్చారు. ఒక పొదుగు ఫార్మసిస్ట్గా కాకుండా ఒక సొంత అన్నలాగా అన్నతో నేను బిహేవ్ చేశాను. అలాగే అన్న వదిన కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. అలాగే విజయవాడ వచ్చిన తర్వాత కూడా ఇంకా మాకు ఒక సొంత కుటుంబం అన్నట్టుగానే మేము